పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 7 మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72% ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని పేర్కొన్నారు. 7 మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72% ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని దుయ్యబట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని 446 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని తెలిపారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని, అన్ని సవ్యంగా జరిగితేనే 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని భావించామని అన్నారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని గుర్తు చేశారు. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. అయినప్పటికీ ఏజెన్సీని మార్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదో కేసు స్టడీ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా జరిగిందని వెల్లడించారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండులో పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిస్సెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ, వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైబ్రో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి. అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్, స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేం. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడులు వేయాలో అన్ని చిక్కుముడులు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు.
మాజీ సీఎం జగన్ తన నివాసం చుట్టూ భద్రత కోసం భారీగా ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ కోసం ఈ ప్రాంతంలో దాదాపు షిఫ్టుల వారీగా రోజుకు 200 మంది పైగా పోలీస్ సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రభుత్వ భద్రత కుదింపు అనివార్యమైంది. దీంతో జగనే సొంతంగా ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయం భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన జగన్ తన ఇంటి వద్ద భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యంత విశాల ప్రదేశంలో విశాలవంతంగా జగన్ నివాసం క్యాంపు కార్యాలయం 2018లోనే నిర్మించుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భద్రత కోసం భారీ ఎత్తున పోలీసు సిబ్బందిని జగన్ నియమించుకున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం క్యాంపు కార్యాలయానికి వచ్చే పలు మార్గాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించేవారు. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా ఈ మార్గంలో అనుమతి లేకుండా 24 గంటల పాటు భద్రతా నిఘా బృందాలు పనిచేసేవి. నివాసం సహా చుట్టుపక్కల ప్రాంతాల భద్రతకే రోజుకు 200 మందికి పైగా పోలీసులు పహారా కాసేవారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, ఆపై స్థాయి అధికారులను ఇక్కడి బందోబస్తుకు రప్పించేవారు. ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, జగన్కు కనీసం ప్రతిపక్ష నేత హోదా సైతం రాకపోవడంతో ఇంటి చుట్టూ చెక్పోస్టులను ఎత్తివేయడం సహా పోలీసుల భద్రత తగ్గిపోయింది. అమెజాన్లో కర్రీ లీవ్స్ పేరుతో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. గంజాయి విక్రయంపై పోలీసు ఉన్నతాధికారి నుంచి తనకు సమాచారం అందిందన్నారు. తక్షణం వాటిని నియంత్రిస్తామని తెలిపారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన గంజాయిని అరికట్టేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆమె అధికారులను కోరారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతారని, అందుకు అందరి సహకారం కావాలని కోరారు. గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్ ఉండాలని మంత్రి సూచించారు. 3 నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేము మార్పు చూపిస్తామని హెచ్చరించారు. గంజాయిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి గంజాయి వ్యాపారం మీదే బతికేద్దాం అనుకునే వాళ్ల ఆటలు సాగవని అన్నారు. ఏ పార్టీ నాయకుడు ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదని అన్నారు. విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రాత్రి 8 తర్వాత గుంపులుగా చేరి గంజాయి సేవించే వాళ్లను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయి కేసుల్లో విశాఖలోనే 1230 మంది జైల్లో ఉన్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థమవుతుందన్నారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే గత ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దగ్గర గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. గంజాయి కారణంగా క్రైమ్ రేట్ పెరిగిందని మంత్రి అనిత వెల్లడించారు. ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ, అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి, అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే, ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాల్ని మనం వెతుక్కోవాలి.
విశాఖపట్నంలోని రిషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలు గమనించాలని 4 నెలల క్రితమే వీటిని ప్రారంభించామని తెలిపారు. రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రిషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఋషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దానిని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇళ్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని, కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత ఋషికొండలో భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైన మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారని, అలాంటి విషయాలు జోలికి పోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నగరంలోని 42వ డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి సందర్శించారు. భవనాన్ని పరిశీలించి అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు కావలసిన ఏర్పాట్లపై నేతలు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను బలవంతంగా మూయించి వాటిని గ్రామ సచివాలయాలుగా మార్చారని విమర్శించారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ సచివాలయాన్ని తీసేయడం, మళ్ళీ దాన్ని వేరే చోటకి సచివాలయం పెడతారు. దీన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి కొంత ఎస్టిమేట్ చేశారు. ఆ ఎస్టిమేట్ కూడా వెంటనే రిలీజ్ చేపించి పూర్తి చేసి అతి త్వరగా మళ్ళీ ప్రజాహితం కోసం అన్నా క్యాంటీన్లు మళ్ళీ కలకల్లాడతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. 42, 43 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించారు. త్వరితగతిన వితిన్ 10 రోజుల్లోనే ఎస్టిమేషన్ వేసాము. ఈ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ వేశాడు. అనుగుణంగానే 10-15 రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి, పేద ప్రజలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఠా వర్క్స్ కానీ, హోల్సేల్ మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 2 అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించేసి ప్రజలకు అందుబాటులో తెస్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎదుపాటి రామయ్య, ప్రసన్న లక్ష్మి, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించారు. 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఛాంబర్ను కేటాయించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో మొదటి అంతస్తులో 212వ గదిని పవన్ కళ్యాణ్కు కేటాయించారు. పవన్ కళ్యాణ్తో పాటు ఏదైతే ఈ మొదటి అంతస్తులో జనసేన నుంచి ఎంపికైన మంత్రులు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్ కూడా ఇదే ఛాంబర్లో నుంచి తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గదిలోకి వెళ్ళబోతున్నాము. ఎలా ఉంటుంది
ఉంది ఏంటి, పవన్ కళ్యాణ్ గది ఏ విధంగా తీర్చిదిద్దారు అధికారులను మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఛాంబర్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫర్నిచర్ను కూడా అధికారులు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహించడానికి, అలాగే అధికారులతో చర్చించి పలు అంశాల మీద మాట్లాడేందుకు కూడా ఏదైతే అధికారులు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ప్రత్యేకంగా చైర్లు కూడా కేటాయించారు. ఇక్కడ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఈ నెల 19న అంటే ఎల్లుండు తన బాధ్యతలను ఈ కుర్చీ ఎక్కి ఎక్కడి నుంచి సంతకం చేసి తన బాధ్యతలను స్వీకరిస్తారు. ఇక్కడ నుంచి బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఏదైతే అధికారులతో సమీక్ష సమావేశాలు కానీ చర్చా కార్యక్రమాలు కానీ ఇక్కడ నుంచే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అధికారులు కూడా మొత్తం ఫర్నిచర్ను కానీ అలాగే సామాగ్రిని కానీ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖలకు కూడా బాధ్యతలను స్వీకరిస్తారు. గతంలో ఈ ఛాంబర్ని గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మొత్తం ఛాంబర్ ఏదైతే రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదంటే వివిధ సమీక్షలు కానీ సమావేశాలు నిర్వహించడానికి కూడా ఇటువంటి ప్రత్యేక ఛాంబర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఇక్కడ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అలాగే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి మొత్తంగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్తో పాటు ఈ మూడు ఛాంబర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్న కందుల దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ ఇక్కడ నుంచే బాధ్యతలు స్వీకరిస్తారు. మనం మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎల్లుండు అంటే ఏదైతే ఈ 19వ తారీఖు ఉందో ఈ 19వ తారీఖున బాధ్యతలు స్వీకరించి ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు ఏదైతే శాఖలు కేటాయించారో ఆ శాఖలకు కూడా కేటాయించిన శాఖలకు బాధ్యతగా తీసుకొని ఇక్కడ ప్రజలకు పక్షాన పోరాడుతూ అలాగే ప్రజలకు సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి సమావేశాలు నిర్వహించి సమీక్షించి ప్రజలకు మేలు కలిగే విధంగా అనేక నిర్ణయాలు ఈ ఛాంబర్ నుంచే తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, అమరావతి. రిషికొండపై మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని జగన్ రెడ్డి పెదవులపై పేదల మాట, మనసులో సిరిల మూట, ధనవంతుల బాటాన్ని టీడీపీ నేత వర్లరామయ్య వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో తాను తన భార్య నివసించడానికి 500 కోట్లతో నిర్మాణం చేశారని ఆరోపించారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసానికి ప్రజాధనం వెచ్చించలేదు, అంత భవనం నిర్మించలేదని వర్ల దుయ్యబట్టారు. అధికార మాయలో ఉన్న జగన్ రెడ్డి తనకే అధికారం శాశ్వతం అనుకున్నాడని, రాష్ట్రంలో ఇల్లు లేక పేదలు అల్లాడుతూ ఉన్నా తాను తన భార్య అప్పుడప్పుడు నివసించడానికి ప్రజల సొమ్ము 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఋషికొండకు గుండు కొట్టి మాయామహల్ను నిర్మించుకున్నాడని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డి పదవులపై మాత్రమే పేదల మాట, మనసులో సిరుల మూట, నడిచేది ధనవంతుల బాట అని ఈ మాయామహల్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసానికి ప్రజాధనం వెచ్చించలేదని, ఇంత భవనం నిర్మించలేదని అన్నారు. స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో భారత పార్లమెంటు నిర్మాణానికి 700 కోట్లు ఖర్చయిందని, జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రం పేదరికంలో మగ్గుతుంటే, పేదలు ఇల్లు లేక అల్లాడుతుంటే 500 కోట్లతో తాను తన భార్య నివసించడం కోసం ప్రజాధనాన్ని వృధా చేసి ఋషికొండలో మాయామహల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకు ఎందుకు ఆ బంగ్లా కడుతున్నారో కూడా తెలియదని, అధికారం పోతుందని తెలిసి తూతూ మంత్రంగా ప్రారంభం చేసి ఫెన్సింగ్ వేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట, మనసులో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. తన పదవి శాశ్వతం అనుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ ఋషికొండ పైన ఆయన నిర్మించి, ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంటు నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంటు భవనానికి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, పేదలందరూ కూడా అలవాల్సిన అలవాడుతుంటే, ఒక పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా పేదవాడి పక్షం కాదు ధనవంతుడి పక్షం ఇతను అని నీకు వాత పెట్టి
11 సీట్లకి పరిమితం చేశారు. ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో గల మిషనరీ సంస్థ స్థాపకుడైన జైపాల్ ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ మిషన్లు నేర్చుకునేందుకు వచ్చిన మహిళతో వ్యవస్థాపకుడు జైపాల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో స్వచ్ఛంద సంస్థ వద్ద స్థానిక మహిళలు ఘర్షణకు దిగారు. బాధిత మహిళ చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎన్ఆర్ఐ జైపాల్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆడోళ్ళు పంపిస్తుండు లోనికి ఏం చేస్తావు నువ్వు? మేము పండుతో ఏం మీరు వచ్చి గంట వాడు బయట దాట్లా, మీరు పోలీసులు వచ్చారని చెప్పి మీరు ఫోన్ చేసి మీరు బయట దాట్లా వాడిని ఇంకెప్పుడైనా మాట్లాడేది లోపల ఉన్నాడు బయట దాట్లా ఏడాది పోయిన వాళ్ళకి కాదు. కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం కదా. మీరు వచ్చి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. నాకు మీరు వచ్చి కంప్లైంట్ సరే ఓకే అమ్మా, మేము ఎన్నో చెప్తున్నాం. చంద్రబాబు పరిపాలన అసంఘటిత ఆటో ముఠా కార్మికులు స్వనియోగంగా మారుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే ప్రజా ప్రభుత్వం మరలా వచ్చిందని రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. పేదలకు బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా 200 మందికి భోజనాలు అందజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో అసంఘటిత ఆటో ముఠా కార్మికులకు స్వర్ణయుగంగా మారుతుందని అన్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పేద కూలీల అసంఘటిత కార్మికులు ఆకలి బాధలు తీరుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 3 నెలల ప్రణాళికల్లో 235 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆపివేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంతకం చేసిన తొలి రోజు ప్రారంభించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యే వరకు సెంట్రల్ నియోజకవర్గంలో తమ ఆధ్వర్యంలో నడుస్తాయని బోండా తెలిపారు. బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది. మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి. మళ్ళా ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 230 పైన అన్నా క్యాంటీన్లు 3 నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభించడం సంతోషం. భోజనం సదుపాయం కల్పించాలని, అందులో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అత్యంత పేద ప్రజలు నివాసం ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుగానే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగానే ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పైడి శ్రీను, గంటా కృష్ణమోహన్, పిరియా సోమేశ్వరరావు, బత్తుల కొండ, తొట్టెంపూడి ఉదయశంకర్, సరగడ శ్రీను, కేబుల్ రాజా, బుల్లెద్దుల రవిచంద్ర, గార్లపాటి విజయ్ కుమార్, బెజ్జం జైపాల్, వేల్పుల రాజేష్, ఉరుసు రమణమ్మ, సత్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మగవాళ్ళు తమకు ఉన్న అందానికంటే అదనంగా మరింత శోభను తీసుకొచ్చే జ్యువెలరీ, డిజైనర్, డ్రెస్సెస్, అన్ని రకాల వస్తువులను ఎలైట్ సంస్థ ప్రతినిధులు ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో నిన్న ఇవాళ జరుగుతున్న ఎలైట్ పాపప్ షో అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. నగరంలోని మున్సిపల్ కాలనీలో ఉన్న A+ కన్వెన్షన్ సెంటర్ హాల్లో ఏర్పాటు చేసిన ఎలైట్ పాపప్ షో మహిళలను అమితంగా ఆకట్టుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికా నుండి వచ్చిన దీప్తి, డాక్టర్ దీపిక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనీషా అనే 3 యువతులు స్వయం ఉపాధి పొందడంతో పాటు సాటి మహిళలకు చేయూతను అందించి మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ఎలైట్ పేరుతో పాపప్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను తిలకించేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువత
తరలివస్తున్నారు. దేశంలోని వివిధ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎలైట్ ప్రదర్శనలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు దీప్తి తెలిపారు. మహిళలు అమితంగా ఇష్టపడే గోల్డ్ అండ్ డైమండ్, సిల్వర్ డిజైన్స్ చేనేత వస్త్రాలు, గద్వాల్, కంచిపట్టు, జమదాని, డిజైనర్ డ్రెస్సెస్, శారీస్, హోమ్ డెకార్స్, గృహోపకరణాలతో పాటు చెప్పులు, ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని రాష్ట్రాలు వెళ్లి ఇలాంటి డిజైన్లు కొనుగోలు చేయాలంటే కష్టతరంగా ఉంటుంది కాబట్టి వివిధ రాష్ట్రాల డిజైన్ మన ప్రాంత మహిళలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఖర్చు, సమయం ఆదా అవుతుందని డాక్టర్ దీపిక తెలిపారు. ఎప్పటికప్పుడు మా ట్రెండ్స్, డిజైన్ను మన మహిళలు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి 45 రోజులకు ఒకసారి ఎలైట్ పాప్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలైట్ పాపప్ షో నుంచి అండి మాకు ఈ రోజు రేపు ఏ+ కన్వెన్షన్లో షో జరుగుతుందండి. ఇక్కడ మా దగ్గర గోల్డ్, డైమండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్యాన్సీ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అండ్ మళ్ళీ వీవర్స్ అండ్ డిజైనర్ శారీస్, డిజైనర్ డ్రెస్సెస్ అండ్ హోమ్ గ్రోన్ లేబుల్స్, హోమ్ డెకార్ ఐటమ్స్ అలా అన్నీ ఒకే చోట మీకోసం ఇక్కడ అరేంజ్ చేసామండి మేము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఇక్కడికి వచ్చిన వీవర్స్ని అండ్ హోమ్ గ్రోన్ లేబుల్స్ని, మిగతా గోల్డ్ షాపుల వాళ్ళని అందరినీ మీరు ఎంకరేజ్ చేయవలసిందిగా మేము ఎలైట్ పాపప్ షో నుంచి కోరుకుంటున్నాము. కోల్కతా నుంచి కానీ జామ్దాని శారీస్, కంచి నుంచి కాంజీవరం చీరలు, గద్వాల్ నుంచి గద్వాల్ చీరలు, గోల్డ్ అండ్ డైమండ్స్, స్కిన్ కేర్కి డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ డర్మటాలజిస్ట్ని పిలిచాము. అసలు ఇక్కడ ఒక ఉమెన్కి కావాల్సిన ప్రతి నీడ్ని వీఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ అండి. సో మా దగ్గరకు వచ్చి ఎవ్రీ వెరైటీ లైక్ డ్రెస్సెస్ ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, క్యాజువల్స్ ఉన్నాయి అండ్ సారీస్ ఉన్నాయి. సో అండ్ డైలీ యూజ్, డెకార్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్నపిల్లలకు కూడా లైక్ స్మాల్ బేబీస్ నుంచి 5 to 6 years ఏజ్ గ్రూప్ వరకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి.